3వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత మనము వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడైన మా తండ్రి, మీ పాదములకు యేసు పరిశుద్ధ నామములో వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయనా, వివాహ వేడుకలో మాకు జ్ఞానాన్ని అందించండి. నిజంగా నాయన, పుట్టిన ప్రతి మనిషి వివాహం ఎందుకో, మనిషి జన్మ ఎందుకో, మానవుడు భూమిపైకి ఎందుకు వస్తున్నాడో, నాయనా ఏ పని మీద వచ్చాడో, మనిషి ఏ పని మీద బ్రతుకుతున్నాడో, అందులో భాగంగా నాయన వివాహ వ్యవస్థను మీరు ఎందుకు ఇచ్చారో, స్త్రీ పురుషుని ఎందుకు కలిగించారో కొద్ది మాటలు మీ దైవజనం ద్వారా మాకు వినిపించమని, సమస్త ఘనత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి, వివాహం జరిపించడానికి వచ్చినట్టు దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక మొదటిగా దేవుడు వివాహ వ్యవస్థను ఎందుకు నిర్మించాడో, భూమిపైకి వచ్చినటువంటి ప్రతి మనిషి దేని నిమిత్తం ఈ భూమిపైకి వచ్చాడో కొన్ని మాటలు దైవజనులు రాంపూరు, అలాగే రామనపల్లిలో సేవ చేస్తున్నటువంటి మన మధ్యలో ఉన్న బాబన్న గారు దైవజనులకు ఈ యొక్క సమయాన్ని అప్పచెప్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి అన్నగారికి ఈ సమయాన్ని అప్పచెప్తాం. ప్రార్థన చేస్తుంది. పరముందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ తండ్రి, మీ కుమారుడు నరేష్ గారు, అలాగే మీ కుమార్తె ప్రత్యూష గారిని తండ్రి, మీరు జగత్తు పునాది వేయబడడానికి మీలో ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఈ కాలంలో వారిని పంపించి వారి ద్వారా తండ్రి ఆయన మీ పని చేయాలని, మీ పనిలో ఉండాలని వారిద్దరినీ ఏకపరిచి తండ్రి వారి ద్వారా మీరు మహిమ పొందాలని మీరు నిర్ణయించిన ఈ కార్యక్రమంలో తండ్రి, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బంధువులను, స్నేహితులను తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయులను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కార్యక్రమం అంతా తండ్రి మీకు అనుకూలంగా, మీకు మహిమకరంగా, వచ్చిన మాకందరికీ దీవెనకరంగా జరుగులాగా మీరే తోడుని నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువైన క్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు. ఓకేనండి, ఈ కార్యక్రమం మనకు తెలియంది కాదు. మన ముందున్నది ఎవరు? ఒకసారి పేర్లు చెప్పగలరా? మన ముందున్నది ఎవరు? నరేష్ గారు, అలాగే ప్రత్యూష గారు. వారికి దేవుడు ఈరోజు వారిద్దరిని ఏం చేయబోతున్నాడు? ఏకపరిచి, జతపరిచి, ఏకం చేయబోతున్నాడు. ఆ కార్యక్రమాన్ని మనం అందరం వచ్చాము. కాబట్టి ఏ కార్యక్రమాన్ని జరుపుకున్నా మనం పుట్టినది మొదలుకొని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినది వరకు మనం మన జీవితంలో ఏ కార్యక్రమాన్ని జరుపుకున్నా మనం ఎక్కడికి వస్తాం చెప్పండి? ముందుగా ఎక్కడికి వస్తాం? వాక్యం దగ్గరికి వస్తాం, అంతే కదా? ఎందుకంటే మనము పుట్టిందే ఆ దేవాది దేవుని వల్ల. కాబట్టి ఆ దేవాది దేవుని మాటల ద్వారానే మన జీవితం బాగుంటుంది. ఏ కార్యక్రమం చేసినా దేవుని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన మాటలు అడిగి, ఆయన మాటల్లోని ఉద్దేశం, ఆయన భావం ఏంటో మనం తెలుసుకుంటూ మన జీవితాల్ని నడిపించుకుంటే చాలా జాగ్రత్తగా మన జీవితం ఉంటుంది. కనుక ఏ కార్యక్రమం చేసినా, అది పెళ్లి కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం చేసినా ముందు దేవుని దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో దేవా
నీ యొక్క ఉద్దేశం ఏముంది, మీ యొక్క మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని మనం ముందుకెళ్తే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏ కార్యక్రమం ద్వారా మనము చెయ్యగలము, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలము, ఆయన ఉద్దేశాన్ని మనము తీర్చగలము. కాబట్టి మనం వాక్యం దగ్గరికి వచ్చాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన, ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన మనం అందరం కూడా వివాహం చేసుకున్న వారైనా, వివాహం చేసుకుంటున్న వారైనా, ఇక భవిష్యత్తులో చేసుకునే వారైనా, ఎవరైనా కానీ దేవుని మాటలను ఒకసారి మనము చూడగలిగితే బాగుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో 7వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. నా కుమారులారా నన్ను చెవియొగ్గుడి, నా నోటి మాట నాలకింపుడి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది అన్నమాట. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి. నా నోటి మాటలను ఆలకించుడి. అదేనా? గమనించండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. సత్యమైనది. అందరు నా వైపు చూడండి. మనం వచ్చిన కార్యక్రమము ప్రధాన ఘట్టము దేవుని వాక్యమే. కాబట్టి మీ మనసులో అటు ఇటు పెట్టకుండా దయచేసి ఈ మైక్ ద్వారా వినబడుతున్న శబ్దాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మనం అర్థమవుతుందా? కాబట్టి దయచేసి వినాలి. అందరూ పక్కన చూసుకుంటూ ఏంటి మనము ఈ కార్యక్రమాన్ని డిస్టర్బెన్స్గా ఉండకూడదు, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. కాబట్టి ఏమంటున్నానంటే ఇక్కడ సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? అంటే సత్యమైనది దగ్గర లేదు, మన పక్కనే లేదు. ఎక్కడుందట? దూరంగా ఉందట. సత్యమైనది ఎక్కడుంది? దూరంగా ఉంది. ఆ దూరంగా ఉన్నదాన్ని, దూరంగా ఎక్కడుంది? బహు లోతుగా ఉంది అన్నాడు. నిజంగా విలువైనది ఏదైనా కానీ లోపలుంటాయి. ఈరోజు ముత్యాలు కావాలనుకుంటే ముత్యాలు ఎక్కడుంటాయండి? మనకు ఈజీగా మనకు దొరికిపోతాయి. ముత్యాలు ఏమైనా సముద్రం యొక్క అడుగు భాగంలో ముత్యాలు ఉంటాయి. సముద్రం లోతెంతో తెలుసా? తెలియదండి. ఆ లోతుల్లో ఉన్న సముద్రం అడుగు భాగంలోకి వెళ్తేనే ముత్యాలు దొరుకుతాయి. ముత్యాలు అందరికీ ఇష్టం కదా అని అవి విరివిగా మనకు సులభంగా దొరికాయి. సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్తేనే ముత్యాలు దొరికినట్టుగా అలాగే సత్యమైనది కూడా లోతుల్లో ఉందట. లోతుల్లో ఉన్న సత్యాన్ని పరిశీలించాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉందంటే ఎవరికి లేదండి. ముత్యాల పట్ల ఆలోచన ఉంది. బంగారం కూడా భూగర్భంలో లోతుల్లోనే దొరుకుతుంది. బంగారం పట్ల ఆలోచన ఉంది. ఈరోజు మనిషికి అవసరమైన ప్రతి దాని పట్ల, ఈ భౌతికంగా మనిషికి అవసరమైన ప్రతి దాని పట్ల ఆలోచన ఉంది. కానీ మనిషికి ఆలోచన లేనిది ఏంటి అని అంటే సత్యమును గూర్చిన ఆలోచన మనిషికి లేదండి. సత్యాన్ని గూర్చిన మనిషికి ఆలోచన లేదు. కాబట్టి అసలు అవసరమైంది ఏది అని అంటే సత్యం కావాలి. ఈరోజు మన వివాహ బంధము ద్వారా జతపరచబడుతున్నాము. ఈ వివాహ వ్యవస్థను ఏర్పరిచినది దేవుడే అయితే ఈ వివాహ వ్యవస్థ వెనుక దాగి ఉన్న సత్యము దాన్ని పరిశీలించగలవాడు ఎవడు? అర్థమవుతుందా? వివాహ వ్యవస్థ వెనుక దాగి ఉన్న సత్యము బహు దూరం ఉన్నది, అది లోతుగా ఉన్నది. దాన్ని ఆలోచన చేయగలవారు ఎవరు అని
అందరు వివాహం చేసుకుంటారు, కానీ వివాహం వెనుక దాగి ఉన్న మిస్టరీ, ఆ రహస్యం ఏంటో ఇంతవరకు ప్రపంచంలో ఎవరు వెలికి తీయలేదండి. చెప్పలేదు ఎవరు. ఎందుకంటే తెలియదు కదా, అది సులువుగా అర్థమయ్యేది కాదు. అందరు వివాహం చేసుకుంటారు, వయసుకు రాగానే వివాహం చేయాలని తల్లిదండ్రులు తొందరపడిపోతుంటారు. అర్థమవుతుంది లేదా? తండ్రికి భారంగా ఉన్నది కనుక పెళ్లి చేయాలని వారు, కొడుకైతే వయసుకు వచ్చాడు కనుక దారిలో ఉంటాడని పెళ్లి చేయడం, ఈ ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రుల మానసిక పరిస్థితి మనకు తెలుసండి. కానీ వివాహం జరుగుతుంది అంటే వివాహ వ్యవస్థ వెనుక దాగి ఉన్న అసలు సత్యం ఏంటి, అసలు రహస్యం ఏంటి అనేది అది దేవుడే చెప్పాలి. ఎందుకో తెలుసా? ఈ వివాహ వ్యవస్థను ఏర్పరిచింది మనిషి కాదు, దేవుడే. పోయిన వివాహ మహోత్సవంలో కూడా మనం తెలుసుకున్నాం. మహిమ అలాగే నరేష్ గారు అన్నప్పుడు ఎజ్రా, మహిమ ఎజ్రా వాళ్ళ వివాహం సందర్భంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా మరి ఒక అవకాశం వచ్చింది మనకు. ఆ రోజు మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఏం చేయాలి? ఈరోజు ఎందుకు తెలుసుకోవాలి కదా. ఈరోజు ప్రత్యూష అలాగే నరేష్ల వివాహం సందర్భంగా వివాహ వ్యవస్థ వెనుక దాగి ఉన్న సత్యం మనం తెలుసుకోవాలండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మీరంతా ఎవరు? అసలు ఎక్కడికి వచ్చారు మీరు? వివాహ కార్యక్రమానికి వచ్చారు. వివాహ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారో చెప్పగలరా? ఎందుకు వచ్చారంటే వారికి మీరే ఎందుకు వచ్చారు? రోడ్డులో పోయే ప్రతి ఒక్కరు ఎందుకని రావట్లేదు? రోడ్డును ఎంతోమంది పోతున్నారు వస్తున్నారు, వాళ్ళందరూ ఇక్కడికి రాక మీరే ఎందుకు వచ్చారో చెప్పండి. చెప్పగలరా? లేదు. నేను క్వశ్చన్స్ ఏం అడుగుతాను, మీరు వచ్చిందాన్ని అడుగుతున్నాను. ఎందుకు వచ్చారో తెలుసా? నన్ను చెప్పమంటారా? నేనే చెప్తాను. మీరు ఎందుకు వచ్చారో తెలుసా? మీరంతా వీరికెవరు? మీరు బంధువులు. మీరంతా ఎవరు? వీరికి బంధువులు. అయితే రక్త బంధము లేదా పరిచయ బంధము, ఏదైనా బంధము సంబంధం ఉంటేనే కానీ ఇక్కడికి మనం రామండి. మేమందరం వచ్చామంటే మాది ఆత్మీయ సంబంధము. మీరందరూ వచ్చారంటే రక్త బంధము. అంటే మొత్తానికి ఏదో ఒక బంధం ఉంది. ఏదో ఒక బంధం ఉందా లేదా? ఉందండి. ఆ బంధం వల్లనే మనం ఇక్కడికి వచ్చాం. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈరోజు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బావ, తర్వాత ఇంకా అనేక రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయన్నీ. అంతేనా కదా? ఈ రిలేషన్ అనేది ఎలా వచ్చాయి అసలు? మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మీకు అందరికీ. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నాను. ఇవన్నీ రిలేషన్స్ అని ఎలా వచ్చాయి? అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అదేవిధంగా మామయ్య, అత్తమ్మ, ఇంకా అనేక రకాలైన సంబంధాలు ఉన్నాయి, రిలేషన్స్ ఉన్నాయి. ఈ రిలేషన్ అంతా ఎలా వచ్చింది అంటే ఈ రిలేషన్ అన్నిటికీ మూలం ఏంటి చెప్పండి? మూలమైన రిలేషన్ ఏంటో చెప్పండి ఒకసారి. బంధాలన్నిటికీ మూల బంధం ఏంటో చెప్పమంటారా? మూల బంధం ఏంటో చెప్పమంటారా? వివాహ బంధం అండి. వివాహ బంధం జరిగితేనే కానీ ఈ సంబంధాలు అనేవి రాలేదు. వచ్చాయా? రావండి. వివాహ బంధం ద్వారానే ఈరోజు మనం అందరం వచ్చాము. వివాహ బంధం ద్వారా. ఇప్పుడు నేను మా అమ్మ నాన్న కడుపులో నేను పుట్టాను అనుకోండి. ఆ పుట్టిన తర్వాత అంటే ముందు నేను ఎక్కడ పుట్టాను? మా అమ్మ నాన్న గర్భంలో. మా అమ్మ నాన్న ద్వారా నేను ఈ లోకానికి వచ్చాను. అమ్మ నాన్నలు నేను రావడానికి కారణమైతే నేను వచ్చిన తర్వాత సంబంధాలన్నీ మెల్లిమెల్లి ఏమైపోతాయి? కలపబడతాయి. ముందు ఏ సంబంధం ద్వారా ఈ సంబంధాలు కలపబడ్డాయి? అమ్మా నాన్నల బంధం ద్వారా. ఈ అమ్మా నాన్నల బంధం, వివాహ బంధాన్ని అన్ని బంధాలకు మూలమైనదిగా, ప్రధానమైనదిగా చెప్పచ్చు. ఈ అన్ని బంధాలకు మూలమైన ఈ బంధాన్ని ఎవరు ఏర్పాటు చేశారు మరి అంటే సాక్షాత్తు ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశారండి. మనం ఆది కాండంలో చూడగలిగితేనండి. ఒకసారి చూద్దాం, ఆది కాండానికి వెళ్దాం. ఆది కాండం 1వ అధ్యాయము, ఆది కాండం 1వ అధ్యాయము చూడండి. ఆది కాండం 1వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీనిగాను పురుషునిగాను వారిద్దరిని సృజించెను. తర్వాత 23వ వచనం.
దేవుడు వారిని దేవుడు ఆశీర్వదించి ఆయన ఆశీర్వదించి ఎట్లనగా ఎట్లనగా మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. చాలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. మొదట ఏం చేశాడు దేవుడు? నరుని అన్నాడు. ఫస్ట్ ఏవాడు సింగిల్ వర్డ్తో ఉపయోగించాడు, నరుని అని. ఆ నరుడే కాస్త ఏమైపోయాడు ఇప్పుడు? పురుషుడుగా స్త్రీగా చేశాడు. స్త్రీగా పురుషుడు ఎందుకు చేశాడు? స్త్రీగా పురుషుడిగా చేసి వారిని ఏం చేశాడట? ఏకం చేశాడు. అందుకే అంటాడు వారిని ఆశీర్వదించని. ఎలా ఆశీర్వదించాడు? మీరు ఫలించి విస్తరించి ఏం చేయండి? మీరు విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి అని వారిని ఆశీర్వదించారట. అంటే వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారండి? ఫలించి ఆశీర్వదించినట్టు దాని అర్థం ఏంటి? ఏర్పరిచాడు. దేవుడు ప్రారంభంలో దేవుడే ఏర్పరిచిన ఈ బంధాన్ని, ఆయన మాత్రమే ఏర్పరిచిన ఈ బంధం ద్వారా మనకేమొచ్చినాయి? వానికి ఉన్న సంబంధాలన్నీ వచ్చినాయండి. ఈ సంబంధాలు లేకపోతే మనం ఎందుకుంటాం ఇక్కడ? చెప్పండి. ఏదో ఒక బంధం, అంతేనా కాదా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక బంధం ఉంటుంది. అది రిలేషన్ అనేది ఆర్థిక బంధం, అంతేనా కదా? ఏదో ఒక బంధం, అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ బంధాలన్నిటికీ మూలం ఎవరు అని అంటే దేవుడు ఏర్పరిచిన వివాహ బంధము. ఈ వివాహ బంధం గురించి అంటే చాలా మందికి ఏమీ తెలియదండి. పెళ్ళి అంటే ఏంటి, అసలు వివాహం అంటే ఏంటి అనేది తెలియదండి. అసలు వివాహం ఎంత గొప్పదో, ఎంత పటిష్టమైందో, వివాహాన్ని దేవుడు ఎంత గొప్పగా దీన్ని చేశాడో అర్థం కాలేదండి. చాలామంది వివాహం గొప్పగా ఉండాలంటే ఒక గొప్ప చేసుకోవాలి వివాహాన్ని, హంగు ఆర్భాటాలతో వివాహాన్ని జరిపించుకోవచ్చు అని అనుకుంటున్నారే కానీ దేవుడు అనుకున్న గొప్పతనం ఏంటి, వివాహంలో దాగి ఉన్న దేవుడు చేసిన గొప్పతనం ఏంటి అని తెలుసుకోలేకపోతున్నారండి. ఇకపోతే మనం ఆలోచన చేయగలిగితేనండి, వివాహ వ్యవస్థ గురించి దేవుడు మాట్లాడుతూ మనము 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2వ అధ్యాయం 18వ వచనంలో మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము చేద్దాం అనుకున్నాడట. వానికి సాటి అయిన సహాయం చేద్దాం అనుకొని ఏం చేశాడు? స్త్రీని నిర్మించాడు. ఎలా నిర్మించాడు స్త్రీని? ఎలా నిర్మించాడు చెప్పండి. చాలామంది ఇంతకుముందు సోదరి మనులు పాట పాడారు. ఏం పాట తెలుసా? అసలు పెళ్ళి కాగానే తల్లిదండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవడం ఇదేమి చిత్రం అబ్బో, ఇదేమి చిత్రం, ఇది దేవుని సంకల్పం, ఇదేమి చిత్రం. అసలు ఎందుకు హత్తుకుంటున్నాడు? అప్పటి వరకు తండ్రినితో ఉన్న ఆయన పెళ్లి కాగానే తండ్రిని విడిచిపెట్టి భార్యను ఎందుకు హత్తుకుంటున్నాడు? వినే ప్రతి ఒక్కరికి చాలా మీకు అన్ని తెలిసిపోతాయి ఇప్పుడు ఈ మాటలు జాగ్రత్తగా వింటేనే, అర్థమవుతుంది లేదు. కాబట్టి ఎందుకు తల్లిదండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటున్నాడో తెలుసా అండి? తెలియదు. ఆ మాటలు మనం చూడగలిగితేనండి, అదే ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దామండి మనం. 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసము ఇది నరుడైన నాలో నుండి తీయబడిన గనుక నారి. నరుడు నారి. నారి అనే పదం అనేది చాలా సుపరిచితం, అర్థం లేదా? నారి అనబడును. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి 24వ వచనం కూడా. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. పురుషుడు తన తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడట. భార్యను ఎందుకు హత్తుకుంటున్నాడు చెప్పండి. చివరికి ఏమంటాడు? వారు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరం. ఎందుకు ఏక శరీరమై ఉంటున్నారు? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూడగలిగితేనండి. 28వ వచనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:28. అటువలనే 28 జరుగుతుంది. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. సొంత శరీరమా? ఎందుకు పురుషుడు స్త్రీని హత్తుకుంటున్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టండి తెలుసా? సొంత శరీరం. అసలు తప్ప అండి ఇది? తప్పేం కాదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను శరీరాన్ని ప్రేమించుకోలేదు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరనే ఉన్నాడు, శరీరాన్ని ప్రేమించుకోలేదా? ముందు ఎవరికి? తల్లిదండ్రుల కంటే ముందు ఎవరిని చూసుకుంటారు చెప్పండి? అబద్ధం ఆడకుండా చెప్పండి, మోమాట లేకుండా చెప్పండి. ముందు తల్లిదండ్రులు ఉన్నారనుకో, ముందు ఈయన తృప్తి ఉందన్నా ఈయన తిన్న తర్వాత తల్లిదండ్రులు పెడతారా, తినకుండా పెడతారా? ఒకసారి తినకుండా పెడుతున్నామో, రెండోసారి తినకుండా పెడుతున్నామో, మూడోసారి తినకుండా పెడుతున్నామో, ఎప్పటికి తినకుండా పెట్టిన ఆయనే ఉండడు. ఏం చేస్తాడు? ఏదేమైనా మీరు ఆలోచించండి, ముందు తన శరీరాన్ని సంతోషపరిచిన తర్వాతనే మిగతా వారి గురించి. అంతేనా కదా? ఇంకో విషయం చెప్పంటారా? అసలు భార్య ఉందనుకో, భార్యను కూడా ఎప్పుడు ప్రేమిస్తాడు తెలుసా? ముందు తన శరీరం తర్వాతనే. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఒక స్త్రీని భార్య ఎన్నుకోవడానికి ఏం చేస్తాడు? కళ్ళతో చూస్తాడు. చూసిన తర్వాత కళ్ళకు నచ్చిన తర్వాత, అంటే ముందు నీకు నచ్చింది, అంటే నీ శరీరానికి నచ్చింది. ఇందులో కూడా స్వార్థమే. అంటే ఇందులో కూడా ముందుగా ఎవరిని ప్రేమించుకున్నావు? నీ శరీరాన్నే ప్రేమించుకున్నావు. అంతేనా కాదా? అంటే శరీరాన్ని ప్రపంచంలో ఉన్న ఎవరైనా కానీ, సత్యం చెప్తున్నానండి, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ముందు ఎవరినంటే వాళ్ళని వారే ప్రేమించుకుంటారు. అని ఇది సత్యం. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అండి, అబద్ధం అది. ముందు ఎవరి ఇష్టం? నీకు నువ్వే ఇష్టం, నాకు నేనే ఇష్టం అండి. నువ్వంటే నాకు ప్రాణం అండి. లేదు, నీ శరీరం అంటే నీకు ప్రాణం ముందు. అందుకే భార్యని ఎన్నుకోవడంలో కూడా ఇష్టం ఉండాలని ఎన్నుకుంటావా? ఎవరైతే వారిని ఎన్నుకుంటావా? లేదు, కంటికి నచ్చాలి. నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటున్నావు అంటే నీ శరీరానికి ముందు నచ్చాలి. అంటే ముందుగా ఎవరిని సంతోషపరుస్తున్నావు? శరీరాన్ని. అంతేనా కదా? కాబట్టి శరీరంగా ఉన్నాడు ఈయనే, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు ఆయన. అప్పుడు కూడా శరీరాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. శరీరాన్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు. పెళ్ళైన తర్వాత ఏమైపోతున్నాడు? తల్లిదండ్రిని విడిచి భార్యను నచ్చుకుంటున్నాడు. అంటే భార్య ఎవరన్నమాట ఇప్పుడు? శరీరం. ఎవరు భార్య? శరీరం. తన శరీరాన్ని పెళ్లి కాకముందు తన శరీరాన్ని ఎలా చూసుకున్నాడో తల్లిదండ్రుల కంటే ఎక్కువనే చూసుకున్నాడు అప్పుడు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా ఎవరు వచ్చారు శరీరంలో పార్ట్గా? ఆయన శరీరంలో అర్ధభాగంగా సగభాగంగా ఎవరు వచ్చారు ఇప్పుడు అంటే? స్త్రీ వచ్చింది, ఆమెనే భార్య. కాబట్టి ఇప్పుడు తన శరీరాన్ని తల్లిదండ్రుల కంటే ముందుగానే తన శరీరం కంటే తల్లిదండ్రుల కంటే ముందుగానే శరీరాన్ని ఎలాగైతే చూసుకున్నాడో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నాడు. కాకపోతే ఒక పర్సన్ వేరే వచ్చిందో పర్సన్ లెక్క కనిపిస్తుంది. కాబట్టి తను ప్రేమిస్తుంటే తల్లిదండ్రులు వాపోతుంటారు, మమ్మల్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నాడు? పెళ్లి కాకముందుకు ఎంత బాగుండేవాడు, పెళ్ళి అయిన తర్వాత ఏమైపోయాడు? మారిపోయాడు అంటుంటారు. పెళ్ళి అయిన తర్వాత మారిపోయావు. అవును కదా, మరి అంతే కదా. బంధువులు కూడా అంటుంటారు, పెళ్లి కాకముందు బాగుండే బాబు నేనేనండి బాబు అంటే. పెళ్లి కాకముందుకు ఎలా ఉండే బాబు? చాలా సూపర్ ఉండే. పెళ్ళి అయిన తర్వాత ఇంకొక అసలు మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? అంతకుముందు నా శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకున్నానో ఇప్పుడు కూడా నాకు జతపరచబడిన నా భార్యను నా శరీరాన్ని చూసుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు అంటున్నారు. అవి వాపోవడం అర్థమవుతుందా? కాబట్టి తల్లిదండ్రుని విడిచి పురుషుడు ఎవరిని హత్తుకుంటున్నాడట? భార్యను హత్తుకుంటున్నాడు. ఎందుకు హత్తుకుంటున్నాడంటే తీయబడింది శరీరంలో నుంచండి. ఎముక ఎక్కడి నుంచి తీయబడదట? శరీరంలో నుంచి తీయబడ్డది. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ప్రతి వాడు ఏం చేయనట? 28వ వచనం, ప్రతి వాడును తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించాలి. అంటే భార్యను కూడా ప్రేమించాలి కానీ శరీరాన్ని ప్రేమిస్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి మీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తారు, మీ భార్యను ఎలా ప్రేమించాలి అని చెప్తున్నాడు తెలుసా? శరీరమును ప్రేమించినంత ప్రేమించాలంటే ప్రతి మనిషి శరీరాన్ని ఉన్నతంగా చాలా బాగా ప్రేమిస్తాడు. అందుకే మీరు ఎలా ప్రేమించాలో తెలుసా? తల్లిని ప్రేమించినట్టు ప్రేమించండి భార్యను అనలే, తండ్రిని ప్రేమించినట్టు ప్రేమించమని చెప్పలేదు. అసలు భార్య భర్తల ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ల్యాండ్ మార్క్ ఏం చెప్తున్నాడంటే నీకు నీ శరీరాన్ని ప్రేమించుకున్నంతగా ప్రేమించని చెప్తున్నాడు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేవో కానీ ఇది చాలా ఉన్నతమైన మాటలు అండి. అర్థమవుతలేదు? అసలు భార్యను ప్రేమించాలంటే ఏదో ల్యాండ్ మార్క్ చెప్తలేడు. దేవుని ప్రేమించునంత ప్రేమించట్లేడు.
దేవుని ప్రేమించినందుగా నీ భార్యను ప్రేమించట్లేడు. నీ శరీరం వలె నీ భార్యను ప్రేమించాలి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎక్కువగా ప్రేమించుకునేది ఎవరిని అని అంటే శరీరాన్నే. నీ శరీరాన్ని ఎంత ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అంతే ప్రేమించు. నీ భార్యను కూడా పాసిబులేనది, సాధ్యమయ్యేదా? ఇంపాసిబుల్, అసాధ్యం అది. భార్యను శరీరం అంతా ప్రేమించడం సాధ్యం కాదది. ఎందుకంటే శరీరమే భార్యని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ భార్య ఎవరో తెలుసా? నీ సొంత శరీరం. నీ సొంత శరీరం అంత బాగా చూసుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అంత బాగా చూసుకోవాలని చెప్తున్నాడు. నిజంగా ఎందుకు ఈ పద్ధతి ఎందుకని పెట్టాడు తెలుసా? దేవుడు ఈ పద్ధతి ఎందుకని పెట్టాడు తెలుసా? అసలు శరీరంలో నుంచి తీయబడింది ఎవరు? స్త్రీ తీయబడినది, శరీరంలో నుంచి తీయబడినది. అసలు దేవుడు శరీరాన్ని చేసేటప్పుడు మనిషిని మనల్ని చేసేటప్పుడు ఏం చేస్తాడు కదా? ఆత్మను శరీరాన్ని ఏం చేశాడు? ఏకం చేశాడండి. ఈ దీనిలో భావం అర్థమైనప్పుడు వివాహ సంబంధంలో భావం అర్థమైంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి, దేన్ని పట్టించుకోకండి, ఎవరిని చూడకండి, దయచేసి ఇక్కడ మీ మనసు పెట్టండి, మీకు అర్థమైంది. ఓకేనా? కాబట్టి దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేశాడండి? ఇదిగో శరీరం, ఇందులో ఏముంది? ఇందులో ఏముంది చెప్పండి? ఏం లేదా? ఉందా? ఏమైనా శరీరంలో ఏమైనా ఉందా? ఏం లేదా? ఎల్లటి ఉన్నది ఏముందో నేను ఇప్పుడు చెప్తే మా బట్టలు నలిగిపోతాయి అనుకుంటలేదు. నోరేనండి మాట్లాడేది, శరీరం కదిలియకండి. కాకపోతే ఏం చేయండి? నోట్తో చెప్పండి. అందరూ శుభ్రంగా వచ్చేసి మంచిగా రెడీ అయ్యొచ్చి కూర్చున్నారు. నోరు మాట్లాడేమంటే దయచేసి చెప్పండి. దేంతో చేశాడు? మన శరీరంలో ఉందా లేదా? ఏం లేదా? ఏముంది? ఏముంది చెప్పండి? ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఏంటిది? ఆత్మ అంటే చాలామంది దేవుని నమ్మని వాళ్ళు అసలు ప్రభు దగ్గర రావాలని ఆత్మ ఏమైనా ఆత్మ గురించి మాట్లాడతారని అనుకుంటారు. అసలు శరీరాన్ని నడిపించేదే ఆత్మ. మనమేమో దాని పేరు ఏం కదా? పవర్ అంటాం, శక్తి అంటాం. ఈ శక్తి లేకపోతే శరీరం నడవది. నేను ఇప్పుడు చెయ్యిలా ఇలా ఊరుకున్న నోరు మాట్లాడుతుంటే శక్తి ఉంది. అదే ఒకసారి నేను నోరు మాట్లాడతలేదు, శరీరంలో ఏ అవయవం కదలిక లేదు, కన్ను చూస్తలేదు అంటే శక్తి లేదు, పడిపోయింది అన్నట్టు. అంటే దాన్ని ఏమంటారు తెలుసా? చావు అంటారు. అందుకే ఏ అవయవం కదలకుండా ఉన్నదంటే శక్తి లేదు. అవయవాలన్నీ కదులుతున్నాయంటే లోపల ఏముంది చెప్పండి? శక్తి ఉంది. దాన్నే ఆత్మ అన్నారు. ఆత్మ అని మనం చెప్పేసరికి వీళ్ళు ఏమైనా ఆత్మ గురించి మాట్లాడతారు. నువ్వు నీ గురించే మాట్లాడేదంతా. అర్థమవుతాం లేదా? కాబట్టి ఈ శరీరంలో ఇప్పుడు ఏముంది? ఆత్మ ఉంది. ఇది శరీరం. శరీరాన్ని ఆత్మను దేవుడు ఏం చేశాడు? కలిపి చేశాడు. తల్లి గర్భంలో దేవుడు పంపించిన తర్వాత ఆ తల్లి గర్భంలో నిర్మాణం జరుగుతుంది. ఇటు శరీరము, అటు ఆత్మ. అంటే జీవం ఉండాలి, శరీరం ఎదగాలి. దినదినము 9 నెలల వరకు శరీరం ఎదగాలి. ఆ శరీరంతో పాటు ఏముండాలి? దానిలో జీవం ఉండాలి. అంటే ఆత్మను శరీరాన్ని కలిపి చేశాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ భూమి మీద ఏ ఒక్కటి లేకుండా మనం జీవించమండి. ఈ ఆత్మ లేకుండా మనం భూమి మీద ఉండలేము. శరీరం లేకుండా ఆత్మ ఒకటైనా భూమి మీద ఉండదు. అందుకే రెండు ఉంటేనే మనం జీవంతో ఉంటాం. ఇది ఎంత నిజమోనండి, ఎంత నిజమో అలాగే నీవు నీ భార్య కూడా ఎలా ఉన్నారు తెలుసా? శరీరము ఆత్మ అయితే ఎలాగైతే మిళితమైందో దాన్ని ఆస్తిగా ప్రభు అదే చెప్తున్నాడు. ఏమంటున్నారు తెలుసా? మీరు మీ సొంత శరీరం వల్ల మీ భార్యని ప్రేమించండి, మీ భార్యలను హత్తుకోండి అని చెప్పాడు. అంటే ఇందులో శరీరంలో ఆత్మలో ఏ ఒకటి లేకపోయినా ఏమున్నది? జీవం లేదు. నిజం ఇది. ఇప్పుడు ఇందులో నుంచి జీవం వెళ్ళిపోయింది అనుకో, శరీరం ఉంటుందా? ఇక్కడ ఉండదు, తీసేయాలంటే లేదు. శరీరమే లేదనుకో, జీవం ఎట్లుంటుంది? శరీరం లేకపోతే జీవం ఉండదు, ఆత్మ ఉండదు. ఆత్మ లేకపోతే శరీరం ఉండదు. ఇది ఎంత నిజమో భార్య భర్తల బంధం కూడా అంత పటిష్టమండి. ఎంత పటిష్టం చెప్పమంటారా? భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలి. ఎప్పటి వరకు అంటే భూమి మీద బ్రతికున్నంత వరకు భార్య భర్తలు కలిసి ఉండాలి. వీరిని ఎవరూ కూడా ఏం చేయకూడదు? విడదీయకూడదు. వీరు విడిపోకూడదు. ఒకవేళ విడిపోతే చావుతోనే విడిపోవాలి. శరీరం అయితే ఎలాగైతే చచ్చిపోతేనే మట్టిలో పెట్టబడుతుందో, ఎలాగైతే శరీరం ఆత్మ లేకుండా ఉండదో, ఎలాగైతే ఆత్మ శరీరం లేకుండా ఉండదో,
అలాగే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? చనిపోయేంత వరకు ఇద్దరు ఉండాలండి. చనిపోతేనే వేరు తప్ప చనిపోయేంత వరకు ఇద్దరు కలిసి ఉండాల్సిందే. శరీరం యొక్క అంటే వివాహ బంధం యొక్క ఆ గట్టితనం, ఈ పటిష్టత ఇంత ముఖ్యమైనదండి, ఇంత ముఖ్యమైనది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీ భార్యలను మీ సొంత శరీరం వలె ప్రేమించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించాలి ఆ విషయం. భార్యతో చిన్న చిన్న మాటలకి ఏం చేస్తుంటారు? డైవర్స్ తీసుకుందాం అనుకుంటారు, విడాకులు. ఇది ఒక దుర్మార్గమైన పదం, ఇది దౌర్భాగ్యమైన పదం. ఇది అసలు డైవర్స్కు, విడాకులకు అసలు మానవునికి సంబంధమే లేదు. అది ఆ మాట, ఆ పదము భార్యాభర్తల జీవితంలోనికి దరిదాపుల్లోని కూడా రాకూడదండి. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థ అంటే ఎంత పటిష్టమైనదా. శరీరము ఆత్మ అయితే కలిసి ఉంటే ఎలాగైతే బతికున్నంత వరకు ఉంటుందో, ఒకవేళ వేరైపోతే చావుతోనే వేరైపోవాలి ఇవి. అలాగే భార్యాభర్తల బంధం కూడా చావుతోనే వేరైపోవాలి. అంత పటిష్టత చెప్తున్నాడండి దేవుడు. అంత పటిష్టత వివాహ బంధానికి ఇచ్చాడు. అన్ని బంధాలకు మూలము వివాహ బంధం అయితే, ఈ వివాహ బంధ పటిష్టత దేవుడు చెప్తున్నాడు. మీరు చనిపోయేంత వరకు ఎలా ఉండాలి? కలిసి ఉండాల్సిందే. ఒకసారి ఆ మాటను మనం చూడగలుగుతానండి. యేసు ప్రభుల వారు కూడా ఈ వివాహ బంధం గురించి ఎంత బాగా మాట్లాడుతుందో ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మరియు వ్యభిచారము నిమిత్తమే, అక్కడి నుంచి కాకుండా అన్న ఎక్కడి నుంచి అంటే మీ భార్యలను అక్కడి నుంచి చూడండి. 9వ వచనంలోనే 2వ మాట చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. భార్యను విడనాడి అనే కదా అక్కడ, భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకొని వాడు వ్యభిచారము చేయుచున్నాడు. భార్యను విడనాడి, పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత భార్యను విడిచిపెట్టేస్తున్నాం అనుకో, విడిచిపెట్టి ఏం చేస్తున్నాం? మరొక ఆమెను పెళ్లి చేసుకుంటున్నావా? పెళ్లి చేసుకుంటే ఏమవుతుందట అక్కడ? పెళ్లి చేసుకున్నవాడు, చదవండి, విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయలేదు. ఎందుకంటే నీ భార్య ఉంది కదా, నీ భార్యతో నువ్వు ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? అసలు నువ్వు మరణించేంత వరకు నీ భార్యను వదిలిపెట్టకు ఎట్టి పరిస్థితుల్లో. అది ఏ పరిస్థితి కానీ నీ భార్యను వదిలిపెట్టనే కూడదు. ఇది దేవుని శాసనం, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞని ఎంతమంది పాటిస్తున్నారు చెప్పండి? ఎంతమంది పాటిస్తున్నారు? అసలు ఒకసారి పెళ్ళైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నీ భార్యను విడిచిపెట్టకూడదు. అందుకే ఎలా ఉండాలి, ఎంత పటిష్టమైన పైన చెప్పాడు కదా ఇప్పటివరకు మనం చూసాము. నువ్వు మరణిస్తేనే కానీ నీ భార్య నుంచి నీకు విడుదల లేదు. ఇక నీ భార్యను నువ్వు విడవకూడదు. ఎప్పటి వరకు అంటే నీ మరణం వరకు నువ్వు విడవకూడదు. అందుకే ప్రభు కూడా అదే మాట చెప్తున్నాడు. తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయించున్నాడు. మరలా విడవబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. ఒక ఆమెను విడిచిపెట్టి మరొక ఆమెను పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేస్తున్నావు. విడవబడిన దానిని అంటే ఎవరో విడిచిపెట్టేశారు, ఆమెను నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అనుకో, అప్పుడు ఏమైపోయినట్టు? వ్యభిచారం చేస్తున్నావు. అసలు వ్యభిచారం గురించి మాట్లాడుతున్నా అంటే దేవునికి నచ్చనిది. చాలామంది ఏమనుకుంటారు అంటే, నేను పెళ్లి చేస్తున్నాను, నా భార్య నాకు పడలేదండి, డైవర్స్ ఇచ్చేసిన, ఇప్పుడు ఏం చేస్తున్నా? మరొక ఏం చేస్తున్నావు? చక్కగా నాకు ఒప్పుకున్నది కదా, డైవర్స్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. డైవర్స్ ఇచ్చి ఏం చేసుకోవచ్చు. కానీ దేవుని చట్టం చెప్తుంది, ఏం చెప్తుందో తెలుసా? నీ భార్యను విడిచిపెట్టి, నువ్వు అనుకుంటున్నట్టుగా లోకం ఒప్పుకుందిలే, లోకాన్ని ఒప్పించేసామని ఒకవేళ మీరు పొరపాటు పడి మరి ఒక్కతిని పెళ్లి చేసుకుంటే దేవుని చట్టంలో మీరు నేరస్తులే. నీ భార్యను ఏం చేయి? నువ్వు సెట్ చేసుకో. నీ భార్యను ఏం చేయి? సెట్ చేసుకో, అంతే తప్ప ఆమెను ఏం చేయదు, విడిచిపెట్టకూడదు. అసలు బైబిల్లో డైవర్స్కు ఏం లేదు తెలుసా? అవకాశమే లేదు.
డివోర్స్ అంటారు కదా, ఆ డివోర్స్కి అవకాశమే లేదు. విడనాడడానికి దేవుడు అవకాశం ఇవ్వనివ్వలేదండి. అందుకే ముందు చెప్పాడు, నీ భార్య నీ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతావు? చావుతోనే. నీ భార్యను కూడా చావుతోనే విడిచిపెట్టాలి. ఎంత మంచి మాటలండి దేవుడు చెప్పేటి. తెలుసా, వివాహ బంధం ఎంత పటిష్టమైనదో చెప్తున్నాడంటే, అది దేవుడు ఏర్పరిచాడు. మనం అందరం బాగుండాలని కలతలతో ఇటువంటి ఆందోళనలతో మనము ఈ లోకంలో బ్రతకూడదు. దేవుడు ఏర్పరిచిన బంధంలో చక్కగా సంతృప్తి పడుతూ దేవుని మహిమపరుస్తూ బ్రతకాల్సిన బంధం అండి ఇది. ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత నువ్వు ఇలా అయిపోయినావు అనుకో, నీ పిల్లలు ఏమైపోవాలి? పిల్లలు తల్లి దగ్గర ఉంటారట పెద్దయ్యేదాకా, ఆ తర్వాత తల్లి దగ్గరికి వస్తారట. ఏంటి ఈ దుర్మార్గమైన పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకే దేవుడు వీటి ఎప్పటికీ అవకాశం తావు లేకుండా అసలు విడిచిపెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. అవసరమైతే బుద్ధి చెప్పుకోండి. అవసరమైతే మీ భార్య మీ విషయంలో ఎలా ఉంది? బాగలేదా? బాగలేకపోతే నీకు మంచిగా కనిపిస్తలేదా నీ కంటికి? అయితే కడుక్కోవయ్యా, అయితే నీ భార్యను కడుగుకో, అంతే తప్ప విడిచిపెట్టకు అని దేవుడు చెప్తున్నాడు. విడిచిపెట్టద్దని చెప్పాడు దేవుడు. అందుకే అంటున్నాడు, విడనాడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయించున్నాడు, తన భార్యను విడిచి మరి ఒక్కతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయించున్నాడు అని చెప్పాడు. అలాగే కిందికి వెళ్తేనండి, అలాగే కిందికి వెళ్తే 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన శిష్యులు అంటారండి. అప్పుడు ఏమంటారు ఆయన శిష్యులు ఏమంటారు చూడండి. భార్య భర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట యుక్తం కాదని ఆయనతో చెప్పి, అమ్మ బాబా ఇంత పటిష్టమైనదా భార్య భర్తలకున్న సంబంధం? శిష్యులు అంటున్నారట అప్పుడు, భార్య భర్తలకున్న సంబంధం ఇంత పటిష్టమైనదా? ఈ సంబంధం భార్య భర్తలకున్న సంబంధం ఇట్టి అయితే అసలు పెళ్లి చేసుకోకపోవడం ముఖ్యం. ఎందుకంటే కలతలు వస్తే, ఒకవేళ అలా ఏమైపోతే గొడవలు చేస్తే, సర్దుకోవడం కాకపోతే, ఒకవేళ విడిచిపెడితే, మనం వ్యభిచారం చేసిన వాళ్ళైతే అమ్మో దేవుని దృష్టిలో మనం నేరస్తులు మారిపోతున్నాం, దీనికంటే పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అన్నారని. ఎంత బాగా మాట్లాడారండి వాళ్ళు. అసలు ఆ మాటను చూసి శిష్యులు భయపడిపోయి అమ్మ బాబు నేను పెళ్లి చేసుకుంటే నా భార్యను నేను ఏం చేయగలను? ఆమెను సెట్ చేసుకోగలనా? గొడవ వస్తే సర్దుకోగలనా? అసలు ఆమె నేను చెప్తే వింటుందా అని భయపడిపోయి ఏమంటున్నారంటే, అసలు భార్య భర్తలకున్న సంబంధం ఇంత పటిష్టమైనదైతే పెళ్లి చేసుకుంటే చాలా కష్టం అని చెప్పేస్తే ప్రభు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి. 11వ వచనం. అందుకైన అనుగ్రహం పొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపనేరరు. అనుగ్రహం పొందిన వారు తప్ప అంటే తెలిసిన వారు తప్ప, దేవునికి లోబడిన వారు తప్ప, దేవుని కోసం దేవుని మాటల యందు లక్ష్యం ఉంచిన వారు తప్ప ఈ మాటలు ఎవడు నమ్మలేకపోతే. ఏ మాట నమ్మరని? భార్యను విడిచిపెట్టకూడదనే మాట ఎవరు నమ్ముతారో తెలుసా? అనుగ్రహం పొందిన వాడు నమ్ముతారు. లోక చట్టం చెప్పింది కదా నీ ఇష్టానుసారం పోయిననుకో, దేవుని చట్టాన్ని దొరికిపోతావు. ఇది లోకం ఏర్పరిచింది కాదు, వివాహ బంధం దేవుడు ఏర్పరిచింది. దేవుడు కలగజేసుకున్న, దేవుడు జతపరిచిన, దేవుడు చేసిన వివాహ బంధం పైన లోకం పెత్తనం ఏంటి చెప్పండి. ఈ దేవుడు ఏర్పరిచిన వివాహ బంధం పైన లోక చట్టం చెప్తుందట ఏమని? మీరు మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఏం చేయొచ్చు, నచ్చకపోతే డివోర్స్ ఇచ్చేసి మరొక పెళ్లి చేసుకుంటే ఈ పెత్తనం ఏంటి? ఇది దేవుడు ఏర్పరిచిన బంధం అయితే మనిషిగా నీ పెత్తనం ఏంటి? ఇది నీ పెత్తనం ఏంటి చెప్పు. అందుకే దేవుడు అంటాడు, అసలు దీనికి నేను తావివా ఏంటో తెలుసా? అసలు ఒక ఆమెను విడిచిపెట్టేసి, ఒక భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకున్నాడే వ్యభిచారం. నా దృష్టికి అది దోషం. అలాంటి దోష పని చేస్తే నేను ఊరుకుంటానా? మీరు ఏది చేసినా సరే సైలెంట్గా కూర్చుంటానా ఏంది? దేవుడు అంటున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మహనీయుడు చెప్పిన మాటను మనం చూడగలిగితేనండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మహనీయుడు చెప్పిన మాటను మనం చూడగలిగితే 13వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నా చూడండి. అక్కడ వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు
నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఉండాలి. ఎప్పుడు వివాహం చేసుకున్నారంటే విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే పానుపు కల్మషం వచ్చేస్తుంది. విడిచిపెడితే పానుపుకు కల్మషం, విడిచిపెట్టకపోతే పానుపు నిష్కల్మషం. అంటే వివాహం ఎలా ఉంటుంది అప్పుడు? ఘనమైనది. ఘనమైనది అంటే అర్థం ఏంటి చెప్పండి? ఘనమైనది అంటే గొప్పగా దేవుడు ఏర్పరిచిన వివాహ బంధం అనేది గొప్పదండి. అది గొప్పది. ఆ గొప్ప బంధాన్ని మనం ఎలా చేస్తున్నాం? మనుషులమైన మనం కలగజేస్తున్నాం. పెద్ద మనుషులు ఉంటారండి. కులాలకు ప్రతి కులానికి ఒక పెద్ద మనిషి ఉంటారు. కులాలు మన మనుషులు విడిపోయాం కదా. విడిపోయిన తర్వాత కులానికి ఒక పెద్ద మనిషి. పెద్ద మనిషి ఎలా చేస్తాడు తెలుసా? పోయి వాళ్ళ మధ్య పుల్లలు పెట్టేసి, అర్థమవుతుందా? అలా ఉండకూడదండి. అలా ఉండకూడదు. అసలు ఏమన్నాడు తెలుసా దేవుడు? దేవుడు ఏర్పరిచిన వాడిని మనుష్యుడు వేరుపరచకూడదు. నువ్వు అందులో తల దూర్చావనుకో, నీ విషయంలో దేవుడు తల దూరుస్తాడు. నీ విషయంలో దేవుడు తల దూరుస్తాడు. ఎలాగైనా వెళ్ళి సెట్ చేయాలి తప్ప, ఇద్దరిని ఏకపరచాలి తప్ప విడదీయడానికి ఏమాత్రము నువ్వు నీ మాటలు అలా ఉన్నా, నీ చేతలు అలా ఉన్నా, దేవుడు దిగిపోతాడు. జాగ్రత్త, దేవుడు దిగిపోతాడండి. అర్థమవుతుందా? దేవుడు ఏర్పరిచిన వివాహ బంధము, ఈ బంధం పట్ల ఎవరికెవరికి ఉండాలి? ఎవరికెవరికి దీని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంటే ఇటు భార్యకు అటు భర్తకు ఇద్దరికి జాగ్రత్త అండి. ఎవరి మాట కూడా వినకూడదు. మీ విషయంలో ఎవరి మాట కూడా వినకూడదండి. ఎవరి మాట కూడా వినకూడదు. మన వివాహం అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, మన భర్త చెప్పిన దానికంటే బయట వాళ్ళు చెప్పింది బాగా వింటాం. భార్య చెప్పిన దానికంటే బయట వాళ్ళు మాట్లాడేది ఎక్కువ వింటాం. ఎప్పుడైతే మన వివాహ సంబంధంలో ఇతరులు ఎంటర్ అయిపోతాడో అప్పుడే కలతలు ప్రారంభమైంది. ఇతరులకు ఎప్పుడు అవకాశం ఇవ్వకుండా ఈ బంధాన్ని దేవునితో మాత్రమే కొనసాగించాలని, దేవునితో మాత్రమే కొనసాగించాలి. అందుకే అంటుండే ఇక్కడ ఏమంటుండే తెలుసా? వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అన్ని విషయాలలో అన్నక్కడ కింద ఒక ఇన్పుట్ ఇచ్చేసిగా ఒక మాట చెప్పాడైతే అందరిలో ఘనమైనది. అందరిలో వివాహం ఘనమైనది అంటే అన్నిటిలో వివాహం ఘనమైనది. వివాహం ఎందుకు ఘనమైనది అంటే, వివాహం ఎందుకు ఘనమైనది తెలుసా? వివాహ వ్యవస్థ ద్వారా ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారంటే దేవుడు ఏర్పరిచిన వివాహము అది పరిశుద్ధమైనది. ఒకవేళ నీకు ఇష్టమైనట్టుగా డివోర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటా అనుకున్నావు అనుకో, పానుపు నిష్కల్మషం అయిపోతుంది. పానుపు కల్మషం అయిపోతుంది. నిష్కల్మషంగా కల్మషం లేనిదిగా ఉండాలంటే నీకు ఒక జాగ్రత్త ఉండాలి. అందుకే నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు బాగా ఆలోచించు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆలోచన లేనిక, పెళ్లి చేసుకున్న తర్వాత ఆలోచన తావులేదు. అనుసరించుకుంటూ వెళ్ళిపోవడమే దేవుడి మాటలే తప్ప ఇక ఆలోచించడానికి తావులేదు. అందుకే పెళ్లి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించు. పెళ్ళైన తర్వాత కనిపించిన లోపాలను చూసి విడిచిపెట్టాలనుకోకు. ఏం చేయాలి మరి? సరిదిద్దుకోవాలి. దేవుడు వివాహ విషయంలో ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాడంటే పానుపు కల్మషం లేనిది ఉండాలనుకుంటున్నాడు. అలాగే మనం కిందికి చూడగలిగితేనండి, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 కింది భాగంలోకి వెళ్ళి చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వివాహం అన్ని విషయంలో ఘనమనేది చదవండి. అలాగే పానుపు నిష్కల్మషమైనది ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకు? వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. వివాహ బంధాన్ని దేవుడు అంత పరిశుద్ధమైనది ఎంచాడండి. వివాహ బంధాన్ని దేవుడు అంత పరిశుద్ధమైనది ఎంచాడు. ఇక ఈ వివాహ బంధము ఏర్పడిన తర్వాత ఎలా ఉండాలో తెలుసా? అసలు ఆదామును ఏర్పరిచిన తర్వాత అవ్వేం చేసింది? ఆదాము గారి మాట కాకుండా ఏం చేసింది తెలుసా? పక్కనున్న వారి మాట విన్నది. అసలు ఈరోజు వివాహం అయిన తర్వాత ఆడపిల్లలు కానీ అలాగే భర్తలుగా ఉన్న పురుషులు కానీ ఎలా ఉంటుందో తెలుసా? పక్క వాళ్ళ మాటలు వినడం ప్రారంభించారనుకోండి, మీ వివాహ వ్యవస్థ అనేది కూలిపోతుంది. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత స్త్రీకి శరీరంలో సగ భాగం ఇచ్చాడు తప్ప ఆలోచనలో సగ భాగం ఇవ్వలేదు.
స్త్రీకి శరీరంలో సగభాగం ఇచ్చాడు తప్ప స్త్రీకి ఆలోచనలో సగభాగం ఇవ్వలేదు. ఆలోచన మాత్రము పురుషుందే, శిరస్సు మాత్రం పురుషుందే, కానీ శరీరంలో మాత్రమే సగభాగం. మరి నువ్వు నడుచుకునేది పురుషుని ఆలోచనల ప్రకారం నడుచుకోవాలి. అందుకే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. పురుషుడైతే భార్యను ప్రేమించాలి, స్త్రీ అయితే భర్తకు లోబడి ఉండాలి. ఆనాడు దేవుడు ఏర్పరిచిన ఈ వివాహ బంధ విషయంలో ఏమైపోయిందో తెలుసా? కుప్పగూలిపోయిందండి. దేవుడు ఏ ఉద్దేశంతో దేవుడు ఏర్పరిచిన ఈ బంధం ద్వారా దేవుని పిల్లలు వస్తారు. దేవుని ఆలోచనల ప్రకారం ఈ ప్రపంచం అంతా దేవుని ఆలోచనల ప్రకారం నడవాలి, పెరగాలి పిల్లలంతా. కానీ ఏనాడో గది తప్పిపోయింది కాబట్టి మరలా ఏం చేశాడో దేవుడు తెలుసా? స్త్రీకి అవకాశం ఇవ్వాలి ఆలోచనలో, పురుషునికి అవకాశం ఇచ్చాడు. పురుషుని ఆలోచనలు కూడా వారి ఇష్ట ప్రకారం ఉండకూడదు, యేసుక్రీస్తు ఆలోచన ప్రకారం మిళితమై ఉండాలి. యేసుక్రీస్తు ఆలోచన కూడా ఆయన ఇష్ట ప్రకారం కాదట, దేవుని ఇష్ట ప్రకారం. అందుకే స్త్రీకి శిరస్సు పురుషుడైతే పురుషుడికి శిరస్సు క్రీస్తు అయితే క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఎందుకని చేశాడంటే ఇదిగో మనల్ని అందరినీ గాడి తప్పిన మనందరినీ దైవ ఆలోచనలతో మనం పెరగడానికి, దైవ ఆలోచనలతో మనం బ్రతకడానికి, దేవుని ఆలోచనల ప్రకారం ఈ భూమి మీద కొనసాగించడానికి దేవుడు మళ్ళీ ఏం చేశాడో తెలుసా? శిరస్సులో దేవుడే ఉన్నాడు. అక్కడ దేవుని అధికారం ప్రకారం నడవాలి. ఇది వివాహ బంధంలో దాగిన అసలైన బంధం అండి. ఈ శరీరం ఇచ్చాడు, శరీరంలో ఆత్మ ఉంది. చివరికి శరీరం ఎట్టేస్తుందండి? మట్టిలోనికి వెళ్తుంది. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు పదిలంగా చేరాలి. అలాగే వివాహ వ్యవస్థ కూడా శరీర సంబంధమైన ప్రారంభమైన ఆత్మ సంబంధమైన బంధం ఎవరితో ముడిపడిందో తెలుసా? యేసుక్రీస్తుతో ముడిపడిందండి. అందుకే యేసుక్రీస్తుల గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు తెలుసా? వివాహ బంధం అది ఎవరిదట? గొర్రెపిల్ల వివాహ బంధము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని చెప్తున్నాడు. అంటే సంఘాన్ని స్త్రీతో పోలుస్తూ అందులోనికి వచ్చి చేర్చబడిన వారందరూ కూడా యేసుక్రీస్తు ఆలోచనల ప్రకారము ఆత్మీయ పిల్లల విషయంలో దేవుని నడిపింపుతో నడవాలని ఈ బంధాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? మళ్ళీ ఆత్మీయ బంధాన్ని తీసుకెళ్ళాడండి. అంటే దేవుడు ఏర్పరిచినది ఘనమైనది ఏ బంధం అంటే యేసుక్రీస్తుతో సంఘముగా మనం దేవుని దగ్గరికి చేర్చబడేదే. దీనినే శారీరకంగా ప్రారంభమైన ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఆత్మీయతతో పరిపూర్ణం చేస్తున్నాడు. కాబట్టి మరి ఓకేనండి. కాబట్టి ఇప్పటివరకు విన్న మీరందరూ దయచేసి గమనించండి. ఈ వివాహ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గమనించండి. మరి ఏ ఒక్కరు కూడా మనుషులకు చోటు ఇవ్వకుండా దేవుని ఆలోచనల ప్రకారం మనం బ్రతికితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు వివాహంతో జతపరచబడబోతున్న పిల్లలు ఈ విషయాల పట్ల మరి జాగ్రత్త కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పాదాలకు మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామములో ఉన్నాను తండ్రి. నా దేవా మీరు ఏర్పరిచిన బంధం తండ్రి. మేము ఎలా ఉండాలో చెప్పాలని మీరు అనుకున్నారు. కానీ మనుషులు తండ్రి ఈ మాటలకు విలువనివ్వకుండా వారికి ఇష్టమైందే ఈ లోకంలో చేస్తున్నారు తండ్రి. నా దేవా ఎక్కడా మీకు అవకాశం లేదు తండ్రి. లోకమంతా వారిదే, లోకంలో ఉన్నవన్నీ వారి సంబరాల కోసమే కానీ తండ్రి మీ మాటకు అవకాశం ఇచ్చి మీ మాటను చెవితో విని జాగ్రత్తగా బ్రతకాలన్న కనీసం ఆలోచన ఎవరికి లేదు నా తండ్రి. నా దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న వీరైనా తండ్రి, చితపరచిపోతున్న వీరైనా గమనించి తండ్రి మీ ఇష్ట ప్రకారం బ్రతకనట్లు దీవించమని, వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, వివాహం జరిపించబోతున్న మీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుని తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ, మమ్మల్ందరినీ తండ్రి మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తుతో అనుసంధానించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తు నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. మరి భార్యాభర్తలు ఎలా ఉన్నారో మంచి మాటలు పెట్టిన దైవజనులు గట్టిగా చప్పట్లు కొడుతున్న అభినందన. మరి ఆలస్యం చేయకుండా నేను ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా 10:30కు అప్పచెప్తాను చెప్పిన మరి 12:30కు అప్పచెప్తా కనుక మరి దయచేసి మరి వివాహం జరిపించవలసిందిగా మరి అన్నగారికి సమర్పిస్తున్నాం. మన మధ్యలో మరి